ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. జాన్ చాప్టర్ 15 verses 5. I am the vine, ye are the branches. He that abideth in me, and I in him, the same bringeth forth much fruit. For without me ye can do nothing. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. The best way to do great things for Jesus is to cling to him. యేసు కోసం గొప్ప పనులు చేయడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే ఆయనను అంటిపెట్టుకొని ఉండటమే. A branch that is separated from the vine is cut off from the nutrients and water that bring forth fruit. తీగ నుండి వేరు చేయబడిన ఒక కొమ్మ ఫలాలను తెచ్చే పోషకాలు మరియు నీటిని పొందలేదు కదా. Likewise, when we neglect our time with Jesus in prayer, scripture reading and worship, our capacity to serve him suffers. అదేవిధంగా ప్రార్థించటంలో, లేఖనాలను చదవటంలో మరియు ఆరాధనలో యేసుతో మన సమయాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయనను సేవించే మన సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. But when we remain in him, he not only sustains us, but works through us to do great things for his glory. అయితే మనం ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలను నిలబెట్టుట మాత్రమే కాదు, ఆయన మహిమ కొరకు గొప్ప కార్యాలు చేయుటకు మన ద్వారా పనిచేస్తాడు. దేవునికి వేరుగా ఉండి మనము ఏది సాధించలేము. ఆయనలో నిలిచి బహుగా ఫలించే కృప పొందుటకై ప్రార్థిద్దాము. ప్రార్థన. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఏ ప్లేస్ ఇన్ యువర్ కింగ్డమ్. ప్రభువా, నీ రాజ్యంలో నాకు స్థానం కల్పించినందుకు ధన్యవాదములు. As I cling to you, I ask that you would hold me close by your strength and nourish me by your word. నేను నిన్ను అంటిపెట్టుకొని ఉండగా నీ బలంతో నీకు దగ్గరగా ఉంచి నీ మాటతో నన్ను పోషించమని కోరుతున్నాను. వర్క్ ఇన్ మీ అండ్ త్రూ మీ, లార్డ్, so that by your spirit I may use the gifts that you have given me to bear fruit and produce a bountiful harvest for your kingdom's sake. నాలో మరియు నా ద్వారా పనిచేయండి ప్రభు. నీ ఆత్మ ద్వారా నీవు నాకు ఇచ్చిన బహుమతులలో ఫలించడానికి సహాయం చేయండి. తద్వారా నీ రాజ్యం కొరకు సమృద్ధిగా పంటను కోయగలను. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ప్రేమాభివందనములు. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా ఉంటే తప్పక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. May God bless you all. Amen.